హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అటుకుల మిక్చర్. పిల్లలు ఎప్పుడైనా సడన్గా స్నాక్స్ ఏమైనా కావాలని అడిగినప్పుడు ఇంట్లో ఉన్న అటుకులతోనే 10 అంటే 10 నిమిషాల్లో చాలా ఈజీగా ఈ స్నాక్ తయారు చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మరి ఈ అటుకుల మిక్చర్ని చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఈ మిక్చర్ కోసం అయితే నేను 250 గ్రాముల అటుకులైతే తీసుకున్నాను. ఇక్కడ నేను తీసుకున్న అటుకులైతే దొడ్డ అటుకులండి. ఈ అటుకుల్లో డస్ట్ ఏమీ లేకుండా బాగా నీట్‌గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అటుకుల ఫ్రై కోసమైతే బాండీలో ఆయిల్ తీసుకొని, ఆయిల్ అనేది మనకు బాగా వేడెక్కి ఉండాలండి. ఆయిల్ ఎంత బాగా వేడెక్కితే అటుకులు అంత చక్కగా ఫ్రై అవుతాయి. ఇలా వేడెక్కిన ఆయిల్లోకి హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక కప్పు అటుకులను వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆయిల్ చక్కగా వేడెక్కింది కాబట్టి మనకు అటుకులు అనేది చూడండి బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఒకవేళ మనకు ఆయిల్ ఇక్కడ వేడెక్కపోనట్టయితే ఆయిల్ అంతా అటుకులు పీల్చేస్తాయండి. సో ఆయిల్ అనేది చక్కగా వేడెక్కిన తర్వాతనే వేసుకోండి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఈ అటుకులన్నిటిని ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకొని వేరొక టిష్యూ ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే మళ్ళీ ఇంకోసారి అటుకుల్ని ఫ్రై చేసుకుందామండి. అటుకులు అనేది వేసేటప్పుడు కొద్దిగా వేసుకోండి. మీరు ఎక్కువ మోతాదులో వేసుకున్నట్టయితే ఆయిల్ అనేది పూర్తిగా పొంగి బయటికి వస్తుంది. అలాగే అటుకులు కూడా చక్కగా ఫ్రై అవ్వవు. ఇలా మనకు ఎన్ని అటుకులు కావాలంటే అన్ని అటుకులు కొద్దిగా వేస్తూ చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాంట్లోకి ఒక కప్పు పల్లీలను వేసుకొని పల్లీలు లోపటి దాకా బాగా ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే పల్లీలు అనేవి మనకు చక్కగా ఫ్రై అయిపోతాయండి. ఇక్కడ మనకు పల్లీలు ఫ్రై అయిపోయాక వాటిని కూడా ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకొని ముందుగా ఏ బౌల్లో అయితే అటుకుల మిశ్రమాన్ని వేసామో అదే బౌల్లోకి పల్లీలను కూడా వేసుకోండి. అలాగే దీంట్లోకి హాఫ్ కప్పు పుట్నాలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. పుట్నాలైతే ఇలా ఫ్రై చేసుకొని వేసుకోవడం వల్ల మిక్చర్లో మధ్యలో పంటి కింద తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవైతే 1 నిమిషం పాటు ఫ్రై చేయగానే మనకు కలర్ చేంజ్ అవుతాయి. తీసి అదే బౌల్లోకి వేసుకొని కచ్చా పచ్చాగా దంచిన 12 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోండి. ఈ వెల్లుల్లి రెబ్బల ఫ్లేవర్ మిక్చర్లో చాలా బాగుంటుంది. ఫ్రై అయ్యాక దీన్ని కూడా అదే బౌల్లోకి వేసుకొని దీంట్లోకి 4 పచ్చిమిరపకాయలని ఇలా చీల్చి ముక్కల్లా కట్ చేసుకొని వేసుకొని ఇవి కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇక్కడ పచ్చిమిరపకాయలు అనేవి మనకు చక్కగా బాగా క్రిస్పీగా అవ్వాలి. అలా అయిపోయిన పచ్చిమిరపకాయలని ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకొని అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే 5 రెమ్మల కరివేపాకుని కూడా ఇలా క్రిస్పీగా అయ్యి పచ్చిదనం మొత్తం పోయి కరకరలాడేంత వరకు ఫ్రై చేసుకొని ఆ కరివేపాకుని కూడా అదే బౌల్లోకి వేసుకొని ఇలా అన్ని ఐటమ్స్ వేసుకున్న బౌల్లోకి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్టు, 1 టేబుల్ స్పూన్ కారపొడి వేసుకోండి. పిల్లలు తినే వాళ్ళైతే స్పైస్ తగ్గించుకోవచ్చు కూడా. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి. వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ చాట్ మసాలా లేనట్టయితే స్కిప్ చేసుకోవచ్చండి. అలాగే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా వేసిన తర్వాత ఇవన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. గరిటెతో కాకుండా ఇలా మనం బౌల్ని టాస్ చేస్తూ కలుపుకున్నట్టయితే మనం వేసిన ఇంగ్రీడియంట్స్తో పాటు వేసిన ఐటమ్స్ కూడా మనకు అటుకులతో మిక్చర్గా బాగా కలిసిపోతాయండి. ఇలా ఒక 2 నుంచి 3 సార్లు బాగా టాస్ చేసినట్టయితే వేసిన ఉప్పు కారాలు అటుకులకి బాగా పడతాయి. ఇలా చక్కగా పట్టిన తర్వాత ఈ అటుకుల్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని చల్లార్చుకోండి. చక్కగా ఇలా బాగా కలిసిపోయాయి కదా. ఈ అటుకులు కూడా పూర్తిగా చల్లారిపోయాయి. ఇలా చల్లారిపోయిన ఈ అటుకుల్ని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు తినొచ్చండి. పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్లోనే కాకుండా మనం పిల్లల లంచ్ బాక్స్లో, స్నాక్ బాక్స్లో కూడా పెట్టవచ్చు. మరెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.